ట్రావిస్ హెడ్ విరాట్ కోహ్లీ మధ్య గొడవేంటి? విరాట్ కోహ్లీ ఎందుకు అవాయిడ్ చేశాడు ట్రావిస్ హెడ్ షేక్ హ్యాండ్ ఇస్తున్నా కూడా? అసలు ఏం జరుగుంటుంది మ్యాచ్లో అంటే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వేస్తున్నాడు. ఆ టైంలో ఒక 4 కొట్టాడు అనుకుంటా విరాట్ కోహ్లీ. అప్పుడే చెప్పాడు ప్యాట్ కమిన్స్ కి, ట్రావిస్ హెడ్ చెప్తున్నాడు అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వెయ్యి బౌలింగ్ సిగ్నల్ ఇచ్చి మరీ చెప్పాడు ప్యాట్ కమిన్స్ కి. సో అది చూసి విరాట్ కోహ్లీ అన్నాడు ఇమ్మీడియట్ గా, అక్కడే వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. చెప్పాడు ట్రావిస్ హెడ్ తో, నువ్వు వచ్చి బౌలింగ్ ఎదుగుదా, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తావా, ఆఫ్ స్పిన్ వేస్తావా, నువ్వు వచ్చి ఎదుగుదా, అయినా నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్ కదా అని చెప్పాడు. ఏదో కొన్ని వర్డ్స్ అయితే ఇద్దరి మధ్య ఎక్స్చేంజ్ అయ్యాయి. అయితే ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ కాకపోయినప్పటికీ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది కాబట్టి అతను ప్లేయింగ్ 11 లో ఉన్నాడు. అయితే మరి దీని తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అవుట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు విరాట్ కోహ్లీ వైపు చూసి ట్రావిస్ హెడ్ ఏమన్నాడంటే, అదేంటి నేను బౌలింగ్ రాకముందే అవుట్ అయి వెళ్ళిపోతున్నావు అంటూ కాస్త నవ్వాడు. మరి అందుకనే దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడా విరాట్ కోహ్లీ? అందుకోసమే అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదా? సో దీనిపై అయితే కొద్దిమంది మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ చేసింది కరెక్ట్ కాదు అంటున్నారు. కొద్దిమంది అయితే మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళకే తెలియాలి, వాళ్ళలో ఎవరో ఒకరు చెప్తే గానీ క్లారిటీ వస్తుంది. అంతవరకు మనం దీని మీద పెద్దగా ఏం కామెంట్ చేయలేము అని అయితే ఇంకొంతమంది చెప్తున్నారు.